ఎగ్జాక్ట్గా ఇప్పుడు 199 అంటే 120 అనుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ శ్రీకాకుళంలో ఉన్నాం. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి కాకినాడకి స్టార్ట్ అయ్యాం. ఏసీ ఆన్ చేశాను. కార్ బయట ఎండలో పెట్టడం వల్ల ఫుల్ క్యాబిన్ మొత్తం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేసేటప్పుడు ఏసీ ఆఫ్లో ఉండాలి. ఇంజిన్ ఆన్ అయిన తర్వాత కొంచెం రన్ అయిన తర్వాత అప్పుడు ఏసీ ఆన్ చేయాలి. అప్పుడు ఇంజిన్ మీద లోడ్ పడుతుంది. శ్రీకాకుళం నుంచి కాకినాడ ఆల్మోస్ట్ యాక్చువల్గా అయితే 256 కిలోమీటర్స్, 53 కిలోమీటర్స్. శ్రీకాకుళం జిల్లా 130 వేసుకున్నాం. సీట్ బెల్ట్ మ్యాండేటరీ. లంచ్ చేస్తాం. మోస్ట్లీ ఆగే కనుక్కునేది డీజిల్ అయితే కొట్టించాలి. డీజిల్ ఇందులో ఆల్మోస్ట్ 1/4 ఉంటుంది. 1/4 కాబట్టి వైజాగ్ అమౌంట్ మనం యాక్చువల్గా శ్రీకాకుళం నుంచి బయలుదేరాం కాబట్టి శ్రీకాకుళం నుంచి ఒకటే హైవే స్ట్రైట్. దారిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కొత్తగా కడతారు. వైజాగ్ వెళ్లే ముందు ఆనందపురంలో ఒక జంక్షన్ వస్తుంది అనమాట. ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాం. అది చెన్నై హైవే. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ ఊర్లోకి వెళ్తాం. మనం గట్టెల్లో ఈ హైవే నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే డైరెక్ట్ ఇక్కడి నుంచి అనకాపల్లి దాకా ఈ సబ్బవరం నుంచి వస్తుంది అనమాట. ఆనందపురం, సబ్బవరం నుంచి డైరెక్ట్ అనకాపల్లి కనెక్ట్ అయ్యింది. సో దీనివల్ల మనకి గోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది అనమాట. ఇలా వెళ్తే 2 టోల్ గేట్స్ వస్తాయి. బట్ ఇది ఏంటంటే ఫ్రీగా ఉంటుంది మనకి, చాలా ఎర్లీగా వెళ్ళచ్చు. సో దారిలో ఎక్కడైనా ఆగి డీజిల్ తెచ్చుకున్నాం. ప్రస్తుతానికి 1/4 కాబట్టి నెక్స్ట్ వెళ్తాను చూస్తాం. రేంజ్ అయితే మనకి 149 కిలోమీటర్స్ చూపిస్తుంది. రేంజ్ 50 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తున్నట్టు ఇప్పుడు పెద్దాం. మోస్ట్లీ భారత్ పెట్రోలియం, సన్ పెట్రోల్ రెండు ఎక్కడైనా కంపెనీ బంక్స్ ఉంటాయి, కంపెనీ అవుట్లెట్స్, అవి అయితే మనకి మైలేజ్ మరి బాగా వస్తుంది. రేంజ్ తగ్గింది ఆల్మోస్ట్. యాక్చువల్గా మధ్యలో చాలా స్లోగా రావడం వల్ల, స్లో అంటే బిలో 100 రావడం వల్ల కొంచెం రేంజ్ పెరిగింది. 132 ఉంది. యాక్చువల్గా 150 చూపించింది. 160 ఇంకా స్టిల్ 68 చూపిస్తుంది. కానీ మనం ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ వచ్చాం. వచ్చాం 33 కిలోమీటర్స్ వచ్చాం 1/4 ట్యాంక్ తోటి. బట్ అది 1/4 ట్యాంక్ స్టార్ట్ అయ్యాము. 133 కిలోమీటర్స్ వచ్చాం. బట్ ఇంకా స్టిల్ హాఫ్ అయింది. సో వన్స్ ఒకసారి డీజిల్ టాప్ అప్ చేద్దాం ఫుల్ గా, ట్యాంక్ రీఫిల్ చేసి. ఇక్కడ మంచి బంక్ ఉంటుంది పెద్దది. అంటే ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు టాయిలెట్స్ కి వాటికి కూడా ఆగచ్చు. పెద్ద బంక్ ఉంటుంది ఇటు సైడ్ లెఫ్ట్ లో. ఇది టువర్డ్స్ వైజాగ్ టు రాజమండ్రి లే దారిలో ఉంటుంది. అటు సైడ్ వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆపోజిట్ లోనే ఇంకొక బంక్ ఉంటుంది, హెచ్పి. అటు సైడ్ బాగుంటుంది. అది కూడా దాని మెయింటెనెన్స్ బాగుంటుంది. అది కంపెనీ బంక్ అనమాట. ఇదే పంజాబ్ ధాబా. హలో ఇస్తున్నాడు బాబుజీ. డీజిల్ ఓకే. ఫుల్ ట్యాంక్ సార్, ట్యాంక్ అది ఫుల్ ట్యాంక్ డీజిల్. చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు సార్. అది కొంచెం
ఓకే, చూసుకోవాలి. 3500. ఓకే ఓకే. సార్ ఆటో కట్ట ఫుల్ ట్యాంక్ అండి. ఆటో కట్టాడు, ఆటో కట్. ఆల్మోస్ట్ 3000 పడుతుంది అనుకుంటా. సార్ ఆటో కట్ అయిపోయింది సార్. సార్ ఏనా జెన్యున్ పర్సన్ లాగా ఉన్నాడు. వాడండి. వెహికల్ నెంబర్ మీద బిల్ ఏమంటారా? బిల్ అవసరం లేదు. ఒకసారి ఓకే, రేంజ్ పెరిగింది. అలాగే ఆల్మోస్ట్ 700 చూస్తుంది. నైట్రోజన్ ఫిల్ చేయించుకుందాం. ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి. నైట్రోజన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎయిర్ బేసిక్గా వెయిట్ ఎక్కువ ఉంటుంది, టైర్లో వెయిట్ ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ లైట్ వెయిట్, సో మైలేజ్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే నైట్రోజన్ ఎయిర్ టైర్లో ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ చేస్తే హీట్ అవుతుంది, ఎయిర్ హీట్ ఎక్కుతుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అదే ఇందులో ఏమవుతుందంటే నైట్రోజన్ టెంపరేచర్ ఏం చేంజ్ ఉండదు పెద్ద. సో మనకి హైవేస్లో బ్లాస్ట్ అవడాలు, టైర్లు పేలిపోవడాలు అలాంటివి జరగవన్నమాట. సో నైట్రోజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ బంక్ అనమాట ఈ ఏరియాలో. ఇలాంటి పంజాబీ డాబా ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార కేంద్రం, సహకార సంఘం. యాక్చువల్గా దీని ఆపోజిట్ లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందాక మనం ఫుల్ ట్యాంక్ చేయించినప్పటి నుంచి చూద్దాం. ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 699 రేంజ్ చూపించింది. అప్పటికి మనం ఆల్మోస్ట్ 134 కిలోమీటర్స్ వచ్చేసాం. సో ఫుల్ ట్యాంక్ చేయించిన నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి శ్రీకాకుళం నుంచి కాకినాడ 260 కిలోమీటర్స్. అందులో ఈ 134 కిలోమీటర్స్ మైనస్ చేస్తే మనకు 126 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ 126 కిలోమీటర్స్కి మనకి ఎంత డీజిల్ అయ్యిందనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. పిఠాపురం రీచ్ అయిపోయాం. ఇదే పిఠాపురం గుడి. ఇది ఒక శక్తిపీఠం అనుకుంటాను. ఇది ఒక వన్ ఆఫ్ ద పిఠాపురం మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఇది నియర్ బై పవన్ కళ్యాణ్ హౌస్ కూడా, పార్టీ ఆఫీస్ కూడా. అందుకే ఇక్కడ చూస్తే మీరు మొత్తం ఇక్కడ ఏదో జరుగుతుంది మొత్తానికి, సమ్ ఫంక్షన్ ఏదో. ఇక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ బ్యానర్స్ ఉంటాయి. ఇవంతా పిఠాపురం మొత్తం, ఎందుకంటే మొత్తం పిఠాపురం వారి తాలూకా కాబట్టి. సో ఇప్పుడు చూడండి, కాకినాడ 11 కిలోమీటర్స్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఎంత అయ్యింది? 683 కిలోమీటర్స్. 243 కిలోమీటర్స్ వచ్చాం. 699 అంతా చూపించింది. 683 మధ్యలో 700 కూడా చూపించింది. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం
క్వార్టర్ ట్యాంక్తో శ్రీకాకుళం నుంచి కాకినాడ వచ్చేసినట్టు. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత కింద స్వీట్ కార్న్ అనుకుంటారు, బాయిల్డ్, అవి బాగుంటాయి. తీసుకొని కొన్ని కొన్ని ఇంటికి పట్టుకెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది, కానీ ఈవెన్ గా ఉంటుంది. చూడటానికి లైట్స్ అవన్నీ బాగుంటుంది. బోత్ సైడ్స్ ఉంటారు, బయట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటాయి. మీరు బయట పోటీ అన్ని షాపులు. ఇది చేయరు మామూలు ఇది చేయరు ఉడకబెట్టినవి ఉన్నాయా? తినమంటారా? ఉడకబెట్టినవి ఇప్పుడు ప్రస్తుతానికి రండి, ఇవ్వండి. ఎంత? 120. అవి పచ్చి అది 600 వస్తుంది. 600 వస్తుందా? చాలండి. చాలు చాలు. కాకినాడ వచ్చి టైం ఎగ్జాక్ట్ 1:25కి 1:20కి అలా 1:25కి అలా స్టార్ట్ అయ్యాం. 250 కిలోమీటర్స్ వచ్చింది శ్రీకాకుళం నుంచి కాకినాడ. అనకాపల్లి దగ్గర ఎంత చూపించింది? 600 లైట్ రేంజ్ చూపించింది ఫుల్ ట్యాంక్. అదే ఫుల్ ట్యాంక్ స్టిల్ ఇంకా అలాగే ఉంది, రేంజ్ కూడా అంతే ఉంది, ఏమీ తగ్గలేదు. అంటే ఆల్మోస్ట్ మనం క్వార్టర్ ట్యాంక్ తో వచ్చేసినట్టే. రియలీ నో డీజిల్ మైలేజ్ అంటే. ఓకే.